అందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు ఎంతో మంచివాడు. ఏమండి, దేవుడు మంచివాడు అంటారా కాదంటారా? దేవుడు చాలా మంచివాడు. మరి గడిచినటువంటి 11 మాసాలు దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఇక ఆఖరి మాసంలోనికి దేవుడు మనను నడిపించాడు. దాంతో శ్రద్ధగా ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మరి మీరు మనసును పెట్టడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభువు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉండగానే క్రిస్మస్ మాసంలోనికి వచ్చేసాం. వినాలి, ఇంకా జాగ్రత్తగా వాక్యం వినండి. ఈ ఉదయకాలము మీకు వాక్యం అందించడానికి నేను నిన్న ప్రార్థిస్తూ ప్రభుని అడిగి రాత్రి నేను 6 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థిస్తూ వాక్యాన్ని సిద్ధపడుతూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. క్రిస్మస్లోనికి వచ్చేసాం. క్రిస్మస్ అంటే అనేకులు అనేక రకాలుగా మరి జరుపుకుంటూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతంలోనికి నడిపించినటువంటి దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎలా దేవుణ్ణి మనము స్తుతించాలి? దేవుని వాక్యం మనకి ఏమని హెచ్చరిస్తూ ఉన్నది? యేసు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? నీవు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ప్రభు కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం? దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తే నీ జీవితాన్ని ఆయన కట్టడం ప్రారంభం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుని కొరకు మనం ఏం చేస్తూ వస్తున్నాం? క్రిస్మస్ వస్తూ ఉంటుంది, మనం ఏదో మంచి బట్టలు కొనుక్కుంటాం, కేకులు కొంటారు, స్వీట్స్ కొంటారు, రకరకాలైనటువంటి యొక్క మరి ఆ విధానంలో జరుపుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా లేరా అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్ ఉంటుంది, కానీ ఇంట్లో ఎలాగుంటుందంటే చాలా లోతైన పరిస్థితులు ఇంట్లో కనపడుతూ ఉంటాయి అని ఒక భక్తుడు చెప్పాడు. గమనించమని కోరుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతములోనికి నడిపించిన దేవునికి మనం ఏం చేయాలో తెలుసా? నిండు మనసుతో ప్రభునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించమని కోరుతున్నాను. గడిచినటువంటి వారము మంచుకు చెట్టుకున్న మంచు అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని, ఇంకా సమృద్ధిని దేవుడు మన జీవితాల్లో ఉంచుతాడు అని నేర్చుకున్నాం. జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని ఈ కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొలస్సీ పత్రిక పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు కొలస్సీ సంఘాన్ని ఎలాగైతే మరి ఈ సంఘాన్ని నాయకులైనటువంటి వారు తాతయ్య ఎలాగున ప్రయాసపడి కట్టాడో, మరి ఆ దేవుని సేవకునిగా ఎలాగనైతే నేను చూస్తుంటున్నానో, అలాగే ఆ దినాలలో కొలస్సీ అనేటువంటి ప్రాంతము చాలా ధనికమైనటువంటి ప్రాంతము. ఎందుకు చెప్పారు అంటే, మరి కొన్ని ప్రాంతాలలో మరి వూలుతో తయారు చేసేటువంటి వస్త్రాలను మనము చూస్తాం. ఆ వస్త్రాలకి లేదా ఆ ఊలును పెంచడానికి లేదా ఆ ఊలుతో కప్పబడినటువంటి గొర్రెలు ఉంటాయి. అలా ఊరు వ్యాపారము చేసేటువంటి ప్రాంతము కొలస్సీ. చాలా సమృద్ధి అయినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతానికి ఇంకొక 2 ప్రాంతాలు అనుసంధానం చేయబడి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, అర్థమవ్వాలి అంటే, గుంటూరు, తెనాలి, విజయవాడ ఆ 3 కూడా ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి కదా. అలాగే ఈ యొక్క కొలస్సీ ప్రాంతానికి లవోదికీయ
ఎప్రా అనేటువంటి యొక్క యోంప్రా అనేటువంటి ప్రాంతాలు కూడా ఒక త్రిభుజ ఆకారములో దగ్గరగా ఉండేటువంటి యొక్క ప్రాంతాలు. అయ్యా, వీటి వల్ల నాకు ప్రయోజనం ఏంటి అంటే, వాక్యంలోనికి వెళ్తే మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని లేఖనంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయనా మాతో మా అందరితో నీవు మాట్లాడాను. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ స్థలం ముందు మీరు నిలిచి ఉంచమని ప్రార్థిస్తున్నా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించగలిగిన హృదయాన్ని యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మాకు దయచేయండి. నాయన, నన్ను మరుగుపరచండి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. నా నోటి నీ మాటను మీరు విడుదల చేయండి. నాయన, ఈ ఉదయకాలం నాయన కూర్చుండి నాయన సంఘముగా మేము నీ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా, నా తండ్రి, మా జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక తలంపుని ఉదయకాల సమయంలో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. మీ నామానికి మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించమని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క కొలసి పత్రికను రాసింది అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎందుకు ఆయన ఈ పత్రికను రాశాడు అంటే, ఆ కొలసి సంఘానికి రక్షణ విషయమై ఈ పత్రిక ఏం చెప్తూ ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతిబింబాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. ఆయన యొక్క దైవికమైనటువంటి యొక్క లక్షణాన్ని తెలియపరుస్తూ ఉన్నది. నీవు నమ్మి రక్షణ పొందిన విశ్వాసిగా ఉంటున్నప్పుడు నీవు ఎలాగను ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబించేటువంటి వ్యక్తిగా జీవించాలి. ఎలాగుండాలి అండి? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ఈ లోకమునకు చూపించే వ్యక్తిగా నీ యొక్క విశ్వాస భక్తి జీవితము ఉండాలి. అనేక సంవత్సరాల నుండి క్రిస్మస్ జరిపించుకుంటారు. క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుతూ ఉంటారు. చక్కని పిండి వంటలు చేసుకుని తింటూ ఉంటారు. కానీ అసలు నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము ఎక్కడ, ఎలా ప్రారంభించబడుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని విడిచిపెడితేనే ప్రభు ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని నీ వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో నీవు కలిగి ఉండగలుగుతావు. ప్రేమదేవుడు, అర్థమవుతుందా? గమనించమని కోరుతూ ఉన్నాను. కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఈ యొక్క కొలసీలకు రాసిన పత్రికలో 95 వచనాలు ఉన్నాయి. 4 అధ్యాయాలతో ఉన్నటువంటి యొక్క పత్రిక, 95 వచనాలలో కలిగినటువంటి ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన దైవత్వాన్ని అనేకులకు పరిచయము చేసేటువంటి యొక్క పుస్తకముగా లేదా పత్రికగా ఈ పత్రికను మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పటములో ఆశ్చర్యము లేదు కదా. కానీ ఆయన మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు బహుమానముగా దేవుడు అనుగ్రహించాడని మనం చదువుతుంటున్నాం. అయితే గమనించమని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకముకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి కార్యాలను జరిగించారు. తర్వాత అనేక మంది కూడా ఆయనను తెలుసుకుని వెంబడించి రూపాంతరము పొందిన తరువాత పౌలు యేసు ప్రభువుని గురించి తెలుసుకుని ఆయన దర్శనము కలిగిన వ్యక్తిగా అనేకమైన సంఘాలను ఆయన స్థాపన చేయగలిగాడు. అయితే కొలసీలో కూడా సంఘాన్ని కట్టాడు. ఆ సంఘానికి ఒక కాపరిగా, సంఘాన్ని మరి అజమాయిషి చేయడానికి, సంఘాన్ని నడిపించడానికి, అక్క వందనాలు విను, ముందుకు జరుగు, సంఘాన్ని కాపరత్వం వహించడానికి ఎఫెఫ్రాను పౌలు ఏర్పాటు చేశాడు. చివరి దినాలలో సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాలలో అనేకమైనటువంటి దుర్బోధలు వస్తుంటాయి. రక్షించబడటానికి నువ్వేం చేసావా? యేసు ప్రభువులో నువ్వు నమ్మిక ఉంచి
ఆయన నీవు సొంత రక్షకునిగా నీవు అంగీకరించావు, అదే నీవు చేసావు. కానీ కొందరు ఏం చెప్తూ వచ్చారో తెలుసా? నువ్వు రక్షణ పొందాలి అంటే ఇది కొన్ని పుణ్యకార్యాలు చేస్తే రక్షణ నీకు వచ్చింది, ఇది నిజమైన మార్గము, ఈ పనులు చేస్తేనే యేసు ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు అని ఈ విధమైన దుర్బోధ బయలుదేరింది ఆ దినాల్లో. ఈ రోజులో కూడా మనం చూస్తున్నాం, నేటి వరకు కూడా అలాగే దురద చెవులు కలిగినటువంటి విశ్వాసులు సంఘంలో లేకుండా పోలేదు. దైవజనుడు ఆత్మశాతం నింపబడి మరి వాక్యాన్ని అందిస్తూ ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి వాక్యాన్ని అందించితే ఏం చేస్తున్నారు? సంఘంలో వారు వాక్యాన్ని వినట్లా, పిట్ట కథలు వినటానికి ఇష్టపడుతున్నారు. పరిశుద్ధ లేఖనం ఏమి సెలవిస్తూ ఉన్నదో దాన్ని వినటం మానేసి అక్కడ వాడు అది చెప్పాడు, ఇక్కడ వీడు అది చెప్పాడని ఇది వినటానికి ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు క్రీస్తుతో పాతి పెట్టబడినప్పుడు దేవుని స్వభావమే నీలో ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తి క్రీస్తుతో పాతి పెట్టబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తాం. అంటే నమ్మి రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తులోనికి మనము బాప్తిస్మము అనేటువంటి ఒక అనుభవంలోనికి మనం వస్తాం. క్రీస్తులో మనము పాతిపెట్ట అంటే లోకపరముగా మనము సమాధి చేయబడి నూతనముగా క్రీస్తుతో మనము లేపబడేటువంటి వారముగా ఉంటాం. గమనించమని కోరుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 17 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క 17 వచనాలలో 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నారు. అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి ప్రారంభముగా పౌలు కొలస్సీలకి రాస్తుంటున్నటువంటి ఒక మాట హెచ్చరికగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచన భాగం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుని అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుని, ఏలైనగా మీరు మృతి నొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏం రాయబడుతున్నది ఇక్కడ? 2వ వచనంలోనికి వెళ్తున్నప్పుడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనము ఆలోచన కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి యొక్క అనుభవం ఏంటో తెలుసా? పైనున్న వాటి మీదనే మనము మనస్సు నిలుపుకోవాలి అని దేవుని వాక్యం జలవిస్తూ ఉన్నది. భూ సంబంధమైన వాటి మీద నీవు మనస్సు కలిగి ఉంటే ఏం కలిగిద్ది? లాభమా? నీకేమన్నా లాభము చేకూరిద్దా అంటే లేదు. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. నీవు దేవుని మీద ఆలోచన కలిగి ఉంటే మేలు పొందగలుగుతావు. ఏమండి, అర్థమైందా? ఏమని? విశ్వాసువే కానీ నీలో లోకపరమైన తలంపులు మార్చబడలేదు, లోక ఆశలు ఇంకా చావలేదు. గమనిస్తే ఇక్కడ పైనున్న వాటి మీద కాకుండా, అంటే దేవుడిచ్చే వాటి మీద కాకుండా, నీ స్వచిత్త ఆధారముగా లోకమును వెంబడించడానికి ఇష్టపడితే, లోక స్నేహాలు వెంపడ పరిగెత్తడానికి ఇష్టపడితే, అయ్యా లోకంలో స్నేహితులు వెంపడ నేను పరిగెడితే నాకు బిజినెస్ మంచిగా నడిచిద్ది, అయ్యా నేను అభివృద్ధి చెందగలుగుతాను, 4 రాళ్ళు సంపాదించుకుంటాను అని అనుకుంటే మంచిదే, కానీ సరైన మార్గంలో వెళ్తే లాభము. గమనించాలా?
యోహాను భక్తుడు చెప్తున్నటువంటి యొక్క చక్కని మాట చూస్తే 2వ అధ్యాయము 15వ వచనాన్ని, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఏం చెప్తున్నాడు? లోకములో ఉన్నదైనా లోకంలో ఉన్న వాటిది ఏదైనా ఏంటండి, ఒకటి కాదు, 1, 2 అని చెప్పలా, గమనించాలా. ప్రార్థనకు వస్తూ నీ పాపాన్ని విడిచిపెట్టకుండా వ్యభిచారము అనేటువంటి ఒక పాపంలో నీవు ఉంటే దేవుడు దాన్ని సహించడు. ఆదివారము ఆరాధనకి భక్తి పరురాలాగా వస్తూ ఉన్నట్లయితే, ఇంకా లోకపరమైనటువంటి పాపమును విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటిది కానే కాదు. నీకు తెలిసి ఇతరులు పాపం చేస్తున్నట్లయితే దేవుని వాక్యం చేత వారిని హెచ్చరించగలగాలి. అమ్మా, నీ పాపం నుండి నీ విడుదల పొందు, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. వేషధారణ జీవితాన్ని ఇంకా ఆపే. గమనిస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నము దేవుడు యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి వద్దకు వచ్చింది. యేసు ప్రభువు ఆమెతో మాట్లాడినారు, అమ్మా నాకు దాహంగా ఉన్నది, నీళ్ళు ఇస్తావా అని వారి మధ్య నడిచినటువంటి ఆ సంభాషణ చూస్తే, అయ్యా నీకు మాకు సాంగత్యం ఏమీ లేదు అన్నప్పుడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీవెన్నడికి తప్పికొన్నావు, నీ వెళ్ళి నీ పనిమిటిని తీసుకునిరా, ఇప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నవాడు కాదు అని చెప్పినప్పుడు ఆమె ఎవరిని వెంబడించడానికి ఇష్టపడింది? ఆమె పాప స్వభావాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది యేసు ప్రభువారిని వెంబడించడానికి ఇష్టపడి ఆ ప్రాంతం అంతా సాక్ష్యం చెప్పి, ఇదిగో నా జీవితముని గురించి అనేక విషయాలు చెప్పిన మెస్సయ్యను నేను కనుగొన్నాను, నా జీవితముని గురించి, నేను చేసిన పాపముని గురించి చెప్పిన వాడు ఆయనే, మీరు వస్తే మీ జీవితములు బాగుపడతాయి అని చెప్పింది ఆమె. ఏమండి, లోకమును కానీ లోకంలో ఉన్న దానిని దేనిని కూడా నీవు ప్రేమించకూడదు. ఒకానొక సందర్భంలో దేవుని కుమారుడిగా రక్షణ లేని క్రమములో అన్న వినాల, రక్షించబడక ముందు చేశావు, లోకమును ప్రేమించావు, లోకంలో ఎన్ని నటనలు ఉన్నాయి అన్ని నటనలు వేశావు, కానీ ప్రభుని ఎరిగినాక వాటన్నిటినీ నీవు విడిచిపెట్టాలా. మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతకాలము పాపంలో నీవు జీవిస్తూ ఉంటావు, అయ్యా వారు అలాగే చెప్తారులే, వారిదేం పోయింది అలాగే చెప్తారులే, లోకంలో ఉన్నది వారు తెలిస్తే లోకమును విడిచిపెట్టరని అనుకునేటువంటి వారు అనేకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము వలన లోకంలో ఉన్న దాని వలన నీ జీవితానికి నష్టమే కానీ ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఓ పిల్లోడు సరదాగా ఒక సిగరెట్తో మొదలుపెట్టి వాడు పెద్ద వ్యసనపరుడిగైన వారు లేరా అంటే అనేకులు ఉన్నారు. స్నేహితులతో వెళ్ళి, అరే ఒక గ్లాసే తాగురా, ఏం కాదులే, ఒకసారేగా సరదాగా మాతో ఉన్నప్పుడే కానీ ప్రారంభిస్తాడు తాగుడు. చివరికి వాడంత తాగుబోతాడు ఎవడు కూడా ఉండడు. లోకము నిన్ను నీచంగా చూసింది నీ పనులను బట్టి, కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపపు స్వభావాన్ని తీసి నీలో నూతనమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం ఇక లేఖనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు, లోకంలో నుండంతయు అనగా ఏముందో చూద్దాం. లోకంలో ఏమండి, లోకమును ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఈ లోకంలో ఏమి ఉన్నదో తెలుసా? శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము. ఏమున్నాయి? శరీరం మీద మక్కువ పెరిగిపోయింది. నాకు కళ్ళు ఇచ్చాడుగా దేవుడు, నా ఇష్టం వచ్చినట్టు నేను చూస్తానంటాడు ఒక్కొక్కడు. నీకు కన్ను అభ్యంతరం అయితే దేవుడు తీసేయమన్నాడు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలరా? లోకంలో ఉన్న స్నేహితులతో నువ్వు ఇష్టం వచ్చినట్లుగా చేస్తే దేవుడు సహించడు. వారు ప్రార్థనకి వెళ్తారయ్యా, వారు ఎంతో నమ్మకమైన వారు అని చెప్పవలసిన సాక్ష్యము అది ఎలా చెప్తారో తెలుసా? వారు ప్రభువు నమ్ముకున్న వారైనా వారు చేయని పనులు ఏమీ లేవు, అన్నిట్లో వాళ్ళు పాలు పంపులు కలిగి ఉంటారు. ఎక్కడ కనపడ్డా వారే ఉంటారు.
ఏ బారు దగ్గరైనా వారే ఉంటారు, ఏ పనికిమాలిన పనులు చేసేటప్పుడైనా వారు ఉంటారు అని ఇలా సాక్ష్యం నువ్వు కలిగి ఉండకూడదు. ప్రభువుని విశ్వసించిన నీలో నవీనత్వం రావాలి, నూతనమైన ప్రభు యొక్క లక్షణము నీలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలా? కొన్నిటిని విడిచిపెట్టాలి. లోకపరమైన వాటిని నువ్వు విడిచిపెట్టుకోవటం ఎంతో అవసరము. ఈ లోకంలో ఏమున్నాయండి? లోకంలో టెక్నాలజీ పెరిగిపోయింది, అలాగే పాపము కూడా విస్తరించింది. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో అంత సర్వేగముగా పాపము కూడా లోకంలో విస్తరిస్తూ ఉంది. ప్రియాక వినాలి అనా, నిల్చుని వింటున్నావేమో. లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తూ ఇంకా బ్రతుకులో మార్పు లేని వానిగా జీవిస్తున్నావేమో. ఈ లోకంలో ప్రేమిస్తే బాగుపడిన వారు ఎవరు కూడా లేరు. సరదాగా ప్రారంభించి బ్రతుకు అయ్యో ఏంటిలాగా అయిపోయిందయ్యా అని ఏడ్చిన వారు అనేకులు ఉన్నారు. లోకంలో అన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయ జీవప్రమ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ ఉదయ కాలమున లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు చూస్తున్నావా? అవన్నీ యేసు ప్రభువు నీ జీవితంలో అంగీకరించిన, రక్షణ పొందిన లోక తలంపు నీలో ఉంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఏమండి, నీవు ఎంత ప్రార్థన చేసినా, ఏమండి ఎంత భక్తిగా జీవించినా నీ క్రియల్లో మార్పు లేదే, నీ ప్రవర్తనలో మార్పు లేదే. ఎలా ప్రభు ప్రేమ నీలో ఉంటుంది? యేసు ప్రభు వారు నీ జీవితంలో, కుటుంబంలో ఎందుకు కార్యం చేస్తాడు? నువ్వు ఆయనకు అనుమతి ఇవ్వట్లేదే. లోకంలో ఉన్న దాని వైపే నువ్వు ఆలోచన చేస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంట? భూ సంబంధమైన వాటి మీద నీవు మనసు ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఏం చేయాలన్నా? ఏం చేయాలా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే నీకు చివరికి మిగిలేది నష్టము తప్ప మేలు ఏది కూడా ఉండదు. వినాలా? ఏమండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారు. గమనిస్తూ ఉన్నట్లయితే సంసోను బలము కలిగినటువంటి వాడు. ఆయన పేరుకి అర్థము సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉన్న ఆ బలము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర ఆశ ఇచ్చలో పడినాడు. దెయ్యాలతో పాపపు సంబంధంలో ఉండినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క ప్రభావం ఆయన కోల్పోయినాడు. ఆయన కలిగిన రహస్యముగా ఉన్న అభిషేకమును ఆయన పోగొట్టుకున్నాడు. నన్నగా గుండు చేసి వదిలిపెట్టారు. ప్రభావం పోయింది. లోకమును వైపు నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీలో దేవుని ప్రేమ ఉండదు. మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలా. ఈ క్రిస్మస్ మాసంలో నీవు దేవుడిచ్చేటువంటి యొక్క ఆశీర్వాదము వైపు, ఆయన వైపు నీ కనులు ఉంచాలి. కానీ లోకము వైపునకు నీవు కనులు దృష్టి ఉంచావా, ఏమండి, నీవు దేవుని యొక్క మహిమను నీవు కోల్పోతావు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు 2వ వచనంలో చూస్తున్నాం. కొలస్సీ 3వ అధ్యాయం 2వ వచనం. పర సంబంధమైన వాటి మీద ఏం చేయాలంటే మన మనస్సును నిలుపుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద నీ ఆలోచన ఉంటే ఏమవుతుందో తెలుసా? నష్టం నీ జీవితంలో చవి చూడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఆ ధ్యానముంచుకొనుడి. ఆమేన్. ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో వాటి మీద నీ యొక్క ఆలోచన ఉంచాలి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఏమని రాయబడుతున్నది? ఏది యోగ్యమైనదో, యోగ్యమైనదంటే అర్హత కలిగినదో వాటి మీద నీ మనసు
ఉండాలి. ఏది అర్హత కలిగినది అంటే దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనటువంటిది, అర్హత కలిగినటువంటిది. దాని వైపు నీ యొక్క మనస్సు ఉంచాలి. దేవుని వాక్యం వైపు నీ మనస్సు నీవు ఉంచాలి. రమ్యము, శ్రేష్టమైనది, మంచిగా కంటికి ఇంపైనది ఏది? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సహవాసం. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మొదటిది పర సంబంధమైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఏం చెప్పాలా? ఏం చేయకూడదండి? దేవుని మీద ఆలోచన ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఆలోచన కలిగి నువ్వు ఎంత ప్రయాసపడినా నష్టము నువ్వు చవి చూస్తావు. అదే ప్రభా ఇదిగో ఈ యొక్క సహాయం నాకు కావాలి, నాకు సహాయం చేయి నాయనా అని దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కొలస్సీ సంఘానికి పౌలు హెచ్చరిస్తుంటున్నటువంటి ఒక చక్కని మాట, అమ్మా ఇదిగో అనేకమైనటువంటి దుర్బాధ చేత మీరు మీ విశ్వాసంలో ఎంతో భ్రష్టులుగా ఉంటున్నారు. అయితే గమనించాలా, ఏది సత్యమై ఉంటూ ఉన్నదో, లోకంలో ఏది ఉంటూ ఉన్నదో దాన్ని మొదట గ్రహించేటువంటి అనుభవం మీరు కలిగి ఉండాలా. దేవుడిచ్చే వాటి మీద మీ మనస్సు ఉండాలి, కానీ లోకపరమైన విధానములో నీ మనస్సుని ఏమాత్రము కూడా నీవు పెట్టుకొనొద్దు. లోకము అంత కూడా శరీరము మీద పనిచేసేదిగా ఉంటుంది, నీ స్వజ్ఞానము మీద పనిచేసేదిగానే ఉంటుంది. కానీ పర సంబంధమైన వాటి మీద నీ ఆలోచన నిలుపుకోవడానికి ఇష్టపడితే దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు చేత నీవు ముందుకు నడిపించబడతావు. హల్లెలూయా. ఆయన మీద ఆలోచన ఉంటే నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్తాడు, ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు చెప్తాడు, నువ్వు ఏం చేయాలో కూడా దేవుడు నీకు చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి విషయాన్ని గమనిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకునిగా రక్షణ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తిగా ఉంటే, నీవు రక్షణ పొందిన వ్యక్తిగా నువ్వేం చేయాలి అంటే ప్రభు వైపునకు, ప్రభు మీద ఆధారపడి ఆనుకుని జీవించే విశ్వాసిగా ఉండాలి. ఆమేన్. మనుషులు మనం కష్టాలు రాకుండా ఉండవు. గడిచిన నెలలో గమనిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య మేము మా కుటుంబము ప్రయాణం చేస్తూ వచ్చాం. అయినా దేవుడు విడిచిపెట్టలా. అయినా దేవుని కనికరము మేము పొందుతూ వచ్చాం. దేవుని పరసహాయాన్ని మేము మా జీవితాల్లో అనుభవిస్తూ వచ్చాం. మాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా ఆయన సహాయాన్ని చేస్తాడు. దానిలో సందేహమేమీ కూడా లేదు. మేము దేవుని వైపు చూచాం. యేసయ్యా మాకు సహాయం చేయి, అయ్యా మాకు సహాయం చేయి, అయ్యా మా ప్రతికూల పరిస్థితులు ఉన్నది, వాటిలో సహాయం చేయగలిగిన దేవుడు నీవే, మాకు సహాయం చేయి ప్రభు అని అడిగినాం. మాకు మేలు చేసిన దేవుడు, మాకు అద్భుతం చేసిన దేవుడు, మా కుటుంబంలో మేలు చేసిన దేవుడు నీ కుటుంబంలో కూడా మేలు ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఏది శ్రేష్టమైనదో, ఏది యోగ్యమైనటువంటిదో దానిని మనం ఏం చేయాలా? గ్రహించే వారముగా మనము ఉండాలా. పైనున్న వాటి మీదనే మనం మనసు నిలుపుకొని ఉండాలి. మరలా చదువుకుందాం ఆ యొక్క మాటను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది. ఏలయనగా మీరు మృతి నొంది తిని, అయ్యో మీరు మృతి నొందారా, చనిపోయారా? ఎలా? పాపపు స్వభావము మృతి నొంది క్రీస్తుతో నూతనముగా మనము లేపబడిన వారముగా మనము ఉన్నాం. ఏమండి, పేరుకే బాప్తిసం తీసుకున్నావా? ఇంకా ఇదిగో మా ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తారండి, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్తున్నారు చాలామంది. ఇలా నీవు లోకమును విడిచిపెట్టకుండా, దాని క్రియలను విడిచిపెట్టకుండా ఏదో పేరుకే రక్షణ పొందాను అని అనుకుంటే సరిపోదు, సరికాదు. లోకాన్ని విడిచిపెట్టాలా, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నీవు విడిచిపెట్టాలా. అన్నా ఇశ్రాయేలు వినాలా, చెడు సహవాసాన్ని విడిచిపెట్టాలా. నేను వాడితో వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతాడని ఫీల్ అవ్వని. నీవు దేవునికి ఇష్టడిగా జీవించాలి, కుటుంబానికి ప్రయోజకునిగా నీవు ఉండాలి, నీ యొక్క స్నేహితుడికి ప్రయోజనకుడిగా,
వాడెవడో ఫీల్ అవుతాడని నీ పరిశుద్ధతని, నీ యథార్థతని, భక్తి విషయంలో నీవు రాజీ పడ్డావా, పాపంలో పడతావు. పాపము నిన్ను విడిచిపెట్టదు. వినాలండి, ఇంత వాక్యము నీకు వినపడుతున్నా లోకంను విడిచిపెట్టకుండా, ఏమండి, ఎన్నిసార్లు ఇన్ని కేకులు కోసినా, ఎంత సువార్త విన్నా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకుని నువ్వు తిరిగినా ఏం చేస్తారు తెలుసా? గంగిరెద్దులు ముస్తాబు చేస్తారు. ఏం చేస్తారు తెలుసు కదండి. దానికి ఏం చేస్తారు? ఒకానొక సందర్భంలో దాన్ని ముస్తాబు చేసి ఇంటి చుట్టూ తిప్పుతారు, బజార్లో తిప్పుతూ ఉంటారు. ఎందుకు? ప్రతి ఇంటికి వెళ్ళి తలకాయ ఊపిద్ది. అది ఊపిద్ది అర్థం కాదు, అది ఏం చేసిద్ది అర్థం కాదు. నీకు అర్థమయ్యేది ఏంటంటే తలకాయ ఊపింది, దానికి ఏదో చేయాలి అని. అట్లాగే సంఘాల్లో కూడా వాక్యం మీద వినపడుతుందంటే అర్థమవుతుందని ఇలా ఊపుతారు. కానీ ఇంటికి వెళ్ళి ఆ వాక్యము ఏమై ఉంది, ఈరోజు నా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, నా పరిస్థితి, నా జీవితంలో, భక్తి జీవితంలో ఇంకా ఏమైనా నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నవా, వాటి కొరకు నేను ఎలా ప్రయాసపడాలి, ఎలా వాటిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టలేని పాపంలో నేను ఉంటున్నాను, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాను. మరి దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడింది, నేను వాటిని ఎలా విడిచిపెట్టుకోవాలి, ఎలా నన్ను సరి చేసుకుని మరి మంచి విశ్వాస జీవితాన్ని జీవించాలి అన్న ఆ నిర్ణయం వినాలి అన్న నిర్ణయం నీలో రావాలి. వాక్యం ఎంత చెప్తున్నా నాకు కాదులే అని అనుకుంటే మేలు ప్రయోజనం నువ్వు అనుభవించలేవు, ఇంకా నష్టమే నీ కుటుంబంలో చూస్తావు. కుటుంబంలో సమాధానం ఎందుకు ఉండట్లేదు తెలుసా? దేవుని యొక్క మందసము ఆరిపోయింది నీ ఇంట్లో. దేవుని యొక్క మందసముకు చోటు లేదు కనుక ప్రార్థన లేదు. ఎరా నాన్న ప్రార్థన చేసుకుంటున్నావు అంటే పాచి మొఖాన్ని లేచి 2 మాటలు అనుకుంటున్నాను అంటారు చాలామంది. నీ పాచి మొఖాన్ని లేచిన ప్రార్థన, భక్తి లేనివాడు, దేవుని ఎరగనివాడు కూడా చర్చి ముందుకెళ్ళి చంపలేసుకుంటాడు. వాడికి నీకు తేడా ఏంది? విశ్వాసిగా దేవునితో సమయం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయాన్నే ఎవడో ఫోన్ చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్తావు. ఉదయాన్నే లేచి వేకునే ప్రభు సన్నిధానంలో గడిపి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత దేవుని మహిమ ప్రసన్నతను అనుభవించే వ్యక్తిగా ఉంటావో తెలుసా? ఏమండి, దేవుడు మీ జీవితాల్లో కార్యాలను చేస్తాడు. మౌనంగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి, నిశ్శబ్దమైన శబ్దం లేని దగ్గరికి వెళ్ళి ఏకాంతముగా ప్రభుతో నీవు గడిపేటువంటి ఒక అనుభవంలోనికి వెళ్తే నా ప్రభు ఖచ్చితంగా స్పష్టంగా నీతో ఆయన మాట్లాడతాడు. రెండవది గమనిస్తూ ఉన్నప్పుడు నీలో పాపాన్ని చంపివేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే పాపమును చంపివేయాలి. చదువుదాం ఆ మాట. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ప్రజలలో ఉన్నటువంటి పెద్ద విగ్రహం ఏంటో తెలుసా? ధనాపేక్ష. నీ ధనము ఎక్కడ ఉంటే నీ మనసు కూడా, ఏమండి అవునా? ఏషియానా చెప్పాలా? అవును కదా. డబ్బు ఎక్కడుంటే దరిద్రమైన మనసు కూడా అక్కడికి వెళ్ళిద్ది. ఒక కథ చెప్తా మీకు. ఒక గుడ్డోడు, ఏమండి, 2 స్నేహితులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. 2 స్నేహితులు ఉన్నారంట. ఒకడు గుడ్డోడు, ఒకడు గుణోడు. ఏమండి అర్థమైందా? గుడ్డోడు గుణోడు ఉన్నారు. ఇలా ఏం చేస్తూ ఉన్నాడు? గుణోడేమో వాడికి నడవటం సరిగా రాదు, గుడ్డోడికి కళ్ళు కనపడవు. అర్థమవుతుందా? ధనము వారి మీద ఎంత ప్రయోజనం చేసిందో చూడండి. ధనాపేక్ష కలిగినటువంటి మనసు వాళ్ళలోకి వచ్చింది. ఒకరోజు వాళ్ళిద్దరు ఒప్పందం చేసుకున్నారు. అన్నాయ్, మరి నాకేం కళ్ళు కనపడవు, నీకేం పని చేసుకోవడం చేత కాదు, మనం ఒక ఒప్పందానికి వద్దాం, ఒక సెంటర్కి వెళ్ళి కూర్చుందాం, వచ్చే పోయేవారిని మనము సహాయం చేయమని అడుగుదాం, వచ్చిన దాంతో మనం ఏదో మన బ్రతుకుని వెళ్ళబుచ్చుదాం అని ఒప్పందం చేసుకున్నారు. వినాలా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. అలా జరుగుతుంది. ఒకరోజు వెళ్ళారు, వారు మాట్లాడుకున్న సందర్భంగానే ఒక సెంటర్కి వెళ్ళారు. చక్కగా వారు కూర్చున్నారు. మరి కళ్ళు లేవు కదా, మరి కండ వేసుకుని కింద కూర్చున్నారు.
మరి ఈ గుణోడు ఏదో మరి చేస్తూ అందరినీ సార్ సార్ అని డబ్బులు అడుగుతున్నప్పుడు వారికి తోచింది ఎంతో ఇచ్చారు. చక్కగా చాలా డబ్బు అయింది సాయంత్రానికి. అప్పుడు వీరిలో దురాశ ప్రారంభించబడింది. ఈ గుడ్డోడిని చూపించి నేను కష్టపడ్డ దాన్ని బట్టే కదా ఇంత ధనాన్ని వేసింది నన్ను చూసి అని గూనోడికి వచ్చింది ఆలోచన. గుడ్డోడికి ఏమొచ్చింది? వాడు ఏం చేయలేదు. గూనోడు గుడ్డోనైనా నన్ను చూసే డబ్బులు వేశారు ఏండి, ఈ డబ్బు అంతా నాకే కావాలి, వాడిని ఎట్టొకట్ట మరి చంపేయాలి అన్న మనసు కలిగింది. సరే ఇంటికి వచ్చారు, డబ్బు పోగు చేసుకుని ఇంటికి వచ్చారు. సాయంత్రానికి మరి ఏదో వంట తినాలిగా, ఆహారం భుజించాలిగా. సరే ఇలా చేస్తూ ఉన్నప్పుడు వంట వండుతున్నాడు. ఏం జరిగిందంటే ఈ గూనోడు ఆహార పదార్థంలో విషం కలిపేశాడు. మంచినీళ్ళు తేయటానికని ఈ గూనోడు ఏమండి చెరువు దగ్గరికి వెళ్ళాడు. వెనక గుడ్డోడు ఉన్నాడుగా, ఈ గుడ్డోడిని తోసేస్తే నీళ్ళలో తోస్తాడు, చచ్చిపోతాడు. ఉన్న డబ్బంతా నేనే మరి దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చని తలంపు కలిగింది. ఒకరు తెలియకుండా ఒకరి యొక్క ఆలోచనలో మార్పు కలిగింది. ధనము అప్పటి వరకు వారికి మంచి స్నేహితులే, కానీ ధనం వారి మధ్య అసమాధానం కలుగు చేసింది. ఒకడు ఆహారం విషయం కలిపాడు, ఒకడు నీటిలో తోయాలి, వాడిని చంపేయాలి అని తలంపు కలిగాడు. ఏం చేశాడు? ఈ యొక్క గుణోడు ఆహారం తినడానికి వెళ్ళాడు. ఆ విషపూరితమైన ఆహారం తిని చచ్చిపోయాడు. ఈ గుడ్డోడిని నీటిలో దోశాడు, చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఆ ధనం ఎవరికి కాకుండా పోయింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ధనాపేక్ష నీలో ఎంత కీడు మనసును కలుగు చేస్తుందో చూడండి. ధనాపేక్ష కలిగిన మనసులో నీవు ఉంటే నీకు నష్టం తప్ప లాభం లేనే లేదు. నీది కాని దాని కొరకు నీవు ప్రాకులాడి ప్రయాసపడ్డావా ఏమండి, తెప్పలు తప్పవు. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదమును బట్టి ప్రభువా ఈరోజు నాకు తినడానికి మంచి ఆహారాన్ని ఇచ్చావు, ఈరోజు నాకు కట్టుకోవడానికి మంచి బట్టలను ఇచ్చావు, నీకు వందనాలు, ఈరోజు నా దినమంతా కూడా నీ కాపుదలలో నన్ను భద్రపరచు ప్రభు అని దేవునికి వందనాలు తెలియచేసినటువంటి యొక్క వారు ఈ రోజున ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఒకానొక దినాన అమెరికా ప్రెసిడెంట్గా ఒక దైవజనుడు ఎన్నిక చేయబడ్డాడు. ఆయన ఏం చేసేవాడంటే, నేను మనుషులతో గడిపిన సమయం కన్నా నేను నా దేవునితో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నానో అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రతిదినం తన సమయాన్ని లెక్కించుకునేటువంటి వాడంట. ఒకవేళ 1 గంట సమయము వారు మనుషునికి ఇస్తే ఆ సమయం విషయమై మరలా దేవుని సన్నిధిలో ఆయన క్షమాపణ పొంది అలా తన పరిపాలన కొనసాగించినటువంటి యొక్క దైవజనుడు, ఒక అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా పనిచేసినటువంటి గొప్ప దైవజనుడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలా, లోకంలో ఉన్నదంతా ఏంటో నీకు తెలుసు, శరీరాశాన్ని నీకు తెలుసు, జారత్వం అని నీకు తెలుసు. అయినా వాటిని నీవు చంపుకొనక విడిచిపెట్టకుండా ఉంటే తండ్రి ప్రేమ నీలో ఉండదు. రక్షించబడాలి అంటే మొదట నీ పాపపు స్థితి దేవునిలో ఒప్పుకోవటం ఎంతో అవసరం. ఏం చేయాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది కప్పుకుంటారు. నేనే కనపడ్డానా పాస్టర్ గారికి, ఆ అక్క కనపడలేదా అంటారు. ఆ అక్కతో నీకెందుకు? ప్రభా నీ ఎదుట నా హృదయం సరిగా ఉన్నదా లేదా? ప్రభా నేను పరిశీలన చేసుకుంటున్నాను నాయన, నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని అడిగితే దేవునికి సహాయం చేయడా? రెండవ విషయం, పాపాన్ని చంపివేయాలి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఈ క్రిస్మస్ మాసంలో దేవుని బిడ్డలారా, నీ ఇంట సంతోషం ఉండాలి అంటే మొదట మనం విడిచిపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచన, నరహత్య, వ్యభిచారములు, వేశ్యములను, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండియే వచ్చును. ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? చదువు అది. దురాలోచనలు, మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. చెడ్డ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండి. ఇంకా
నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములను, దొంగతనమును, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండియే వచ్చును. ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి నానా? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా లేదా అని అనుదినము మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం. ఎన్ని క్రిస్మస్ కేకులు కోస్తే ఏం ఉపయోగం? క్రిస్మస్ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావంటే మొదట నీ హృదయము దేవుని యొద్దట సరైనదిగా ఉన్నదా లేదా అని ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రభా, నేను నీ ఎదుట ఎలాగుంటున్నాను? నా హృదయము నీ దృష్టికి ఎలాగున్నది? నీ మంచోనని నువ్వు అనుకుంటే సరిపోదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, నల్ల బూట్లు వేసుకుంటే పైనుంచి కింద దాకా తెలుపుగా కనపడితే నీ హృదయం నలిపేరా నాయనా? ఎంత ఖరీదైన కద్దరు చొక్కా, కద్దరు ప్యాంట్ వేసుకుని తిరిగినా నీ హృదయము ఎలాగుంది? నేరారోపణ చేసిద్ది నీ మీద. రే అన్నాయ్, నువ్వు వాడి మీద అబద్ధంలు ఆడావా? ఆడితే ఆడాను ప్రభా, నన్ను క్షమించు. దేవుడు నీతో నాన్న అది చెయ్యొద్దు అని చెప్తే నువ్వు చేసావు, అది పాపమేగా, తప్పేగా. ఒప్పుకోవాలా? ఎరా ఒప్పుకోవాలా? ఏం చేయాలి? ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకుంటే దేవుని కృప కనికరం మన మీద ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముంటుందంట? అబద్ధ సాక్ష్యం. ఒక్క మాట చెప్పొచ్చుగా, నాకు మేలు జరిగిద్దని ఇట్టంటే ఏషాలు వేసేవాళ్ళు ఉంటారు. సంఘంలో ఉన్నవా జాగ్రత్త. దేవుడు దాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు. అక్క ఒక్క మాట చెప్తే నాకు మేలు జరిగిద్ది అంటే మనుషుని కొరకు నువ్వు అబద్ధంలాడావా? నువ్వు దేవునితో నువ్వు అబద్ధం అన్నట్టే. ఎరా ఒక అబద్ధమేగా, తన్నులు తిన్నావుగా. వాట్ ఈస్ దిస్? అవునండి, గమనించాలా. అబద్ధ సాక్ష్యములు నీవు నీ నోటి నుండి చెప్పకూడదు. నీవు అబద్ధ సాక్ష్యం పలకడానికి నీ నోరు ప్రేరేపించి, నీ హృదయం ప్రేరేపిస్తే దేవుని దగ్గరకు రా. ప్రభా, సాతానుడు ఇలా నన్ను ప్రేరేపిస్తున్నాను, నా మనసు నెమ్మది లేదయ్యా, అయ్యా నాకు సహాయం చేయి, నేను దీన్ని జయించాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. నువ్వు ప్రభుని అడగాల. ఏమని రాయబడుతుంది? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చదువునాను. ఇజ్రాయేలు, ఏమండి, ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని సిద్ధపరచాలి. సరిగా చదువునానా. దురాలోచనలు, నరహత్య, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయముల నుండి వచ్చును. ఏమండి, మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా మనము చూసుకోవాలి. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ప్రభా, నా హృదయాన్ని నువ్వు సరిచేయి నాయన, నా తలంపులు నువ్వు సరిచేయి ప్రభా. చాలామంది కోపముతో ఉంటారు, చాలామంది ద్వేష స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వాడు నా కట్ట చేశాడు, నేను వాడిని బ్రతకనేవనో, వాడిని చావనైనా చంపేస్తానంటారు. శరీర ఉద్రేకం నీకు పనికిరాదు. దేవుని యొక్క విశ్వాసిగా రక్షించబడిన నీవు సరే నష్టపోయావు. ఆ సమయంలో వాడిని దేవునికి విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? సహాయాన్ని చేస్తాడు. అన్నా వినాలా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంత నష్టపోయిన నెత్తి నోరు కొట్టుకుంటే ఏం ఉపయోగమా? ఉపయోగం లేదు. నష్టపోకముందు ప్రభు దగ్గర మనం ఏం చేయాలా? విచారణ చేయాలి. ప్రభు ఏంటయ్యా ఈ పరిస్థితి? చాలామంది సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, మిగతా టైంలో దేవుడు గుర్తురారు. అలా ఉండకూడదు. ఈ సంవత్సరాంతంలో మనం ఉంటూ ఉన్న ఒక తీర్మానం మనకు కావాలి. ప్రభా, ఈ మాసం నుండి ప్రభా నేను నీ మీద ఆనుకుని, నీ మీద ఆలోచన కలిగిన వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయ్యా. నా పాపపు క్రియల్లో నేను జయించలేకపోతా ఉన్నాను, నా పాప స్వభావాన్ని, నా తలంపులను నేను జయించలేకపోతున్నాను, పాపపు తలంపును చంపలేకపోతున్నాను, నాకు సహాయాన్ని చేయి ప్రభా అని దేవుని ఏం చేయాలా? అడగాల. దేవుడు సహాయం చేస్తాడు. మూడవ విషయం చెప్తాను, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఏం చేయాలా? ఏమండి,
పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనము సంఘములో, సమాజంలో మనము జీవించాలి. నీవు ప్రభు నమ్ముకున్న వ్యక్తివి అని అనేకులను గుర్తించాలంటే ఏం చేయాలా? నీ పరిశుద్ధత జీవితం అనేకులకు ఒక గొప్ప సాక్ష్యం. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై అని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంటే, పరిశుద్ధతను గురించి చెప్పే క్రమంలో తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, నల్ల బైబిల్ చేతిలో పెట్టుకుని తిరిగే వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ హృదయ వైఖరి ఎలాగున్నదో ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. గమనించాలి. చెడ్డవన్నీ హృదయంలోనే ప్రారంభించబడతాయి. ఇశ్రాయేలా వందనాలు వినాలి. చెడ్డవి అన్నీ కూడా హృదయంలో ప్రారంభించబడతాయి. నీలో ప్రభు ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు అంటే దానికి సాక్ష్యముగా నువ్వేం చేస్తూ ఉన్నావు? ఏమండి, నీ క్రియలు నిన్ను గురించి సాక్ష్యమిస్తాయి. నీ భక్తిని గురించి నీ క్రియలే సాక్ష్యమిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది దైవజనుల గురించి ఈ రోజున మనము సాక్ష్యం వింటున్నామంటే వారి భక్తి జీవితములలో వారి కలిగిన వైరాగ్యమును బట్టి, మాదిరిని బట్టి ఈ రోజున అనేక మంది దైవజనులు వారి జీవిత సాక్ష్యము నోట ఉండగలుగుతుంది. ఒక మాట చెప్పమంటారా? దైవజనులు రేనాడ్ బాంకే గారు ఆయన జీవించిన దినాలలో పరిచర్య అంటే ఎంతో ఇష్టం. లక్షలాది మందికి దేవుని సువార్తను ఆయన అందించారు. బిల్లీ గ్రహం గారు కూడా లక్షలాది మందికి దేవుని వాక్యాన్ని అందించాడు. వాక్యం అందించి ఆయన ఇంటికి వెళ్ళి వినాలా, ఏం చేసేవాళ్ళు తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి, దేవుడు కాకుండా నన్ను నేనేమైనా హెచ్చించుకున్నానేమో అని ఆ వాక్యాన్ని మరలా వారు విని, ఎక్కడ వారు పొరపడ్డారో, దేవునికి వలసిన మహిమను ఒకవేళ వారేమో తీసుకున్నారేమో అని దాన్ని మరలా వారు చూసి సరి చేసుకుని మరలా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించేవారు. అంటే దీని అర్థం ఏంటో గమనించగలిగారా? యేసు ప్రభువు యొక్క గుణ లక్షణాన్ని అనేకులకు వారు ప్రకటన చేయగలిగారు. వారు అలా వైరాగ్యంగా జీవించగలిగారు. ఈ రోజున చిన్న సమస్య నీకు వస్తే పరిశుద్ధత కోల్పోతున్నావు. నీవు రక్షించబడిన వ్యక్తి అన్నటువంటి విషయాన్ని నువ్వు ఆలోచన లేని వ్యక్తిగా జీవిస్తున్నావు. చదువుకుందాం. అక్కడ కొలసీలకు రాసిన పత్రిక చదవాలి, చూడాలి. 6వ వచనంలోనికి వెళ్దాం. 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత మీ ఉగ్రత అవిధేయులైన మీ మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుని. ఇప్పుడైతే 8వ వచనంలోనికి వెళ్దాం. ఇప్పుడైతే మీరు కోపము, వినాలా జాగ్రత్తగా అన్నా, వినండి అన్నా, వినాలి. వాచి కాదు, వాక్యం వైపు మనసు పెట్టాలి, వినాలి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఏం విసర్జించాలంట? ఏ విసర్జించాలా? ప్రార్థనకు వస్తే దేవుని యొక్క ప్రార్థన పరిశుద్ధమైన మాటలు నీ నోట్లో ఉంటాయి. మందిరం దాటిపోతే ఇంకా ఎక్కడ లేని లోకంలో ఉన్నటువంటి యొక్క సంస్కృతం అంతా నీ నోట్లోనే ఉంటుంది. ఇప్పుడేగా యేసయ్యా నన్ను కనికరించన్న నీవు నీ నోట్లో నుండి ఏం మాట్లాడతావు? బూతులు మాట్లాడతావు. విశ్వాసికి ఇది తగినది కాదు. యెషయన్న నోటిని కాచుకోవాలా. నీ నోటి ఫలము వలన కుటుంబ సమస్యల్లో కూడా పడతారు. జాగ్రత్తగా వినాలా. ఏమండి, ఎందుకు చెప్తున్నాను తెలుసా? వారి కుటుంబమే టార్గెట్ అనేది కాదు నా ఉద్దేశము. నువ్వెంతకాలం నువ్వు నష్టపోతున్నావు, ఆ నష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి. లోకంలో స్నేహితులు అందరికీ ఉంటారు, కానీ దేవుని కన్నా మంచి స్నేహితుడు ఎవరు లేరు. నీ గోడు వినగలిగిన వాడు ఎవడు లేడు. విశ్వాసి నువ్వు ఎలాగుండాలా? 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, దేవుని ప్రేమ నీలో ఉంటే కోపమునకు ఆస్కారం అనేది ఉండదు. 2వది ఆగ్రహము. ఏదైనా చేసిన వెంటనే నీలో ఏం కలిగిద్ది? ఉరుకోవాయా అంటావు. 3వది దుష్టత్వం, చెడ్డ మనసు. అది దేవుడు మనకి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? మంచి మనసును దేవుడు మనకి ఇచ్చాడు. ఏ మనసు ఇచ్చాడు? యెషయా ఏమిచ్చాడు?
వాడు నాకు అట్ట నష్టం చేశాడు, వాడిని నేను చావరే వాడిని సావగొట్టాలా. నువ్వు చావగొడతావా? అంతకాడికి ఇంకా దేవుడు ఎందుకు, ఆలోచన ఎందుకు? ఏమండి గమనించాలి. ఇది లోక మనసు. దేవుని మనసు ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఏది నష్టపోయానో అది నీవు నాకు మరలా నీవు అనుగ్రహిస్తావు. వాడిని నేను క్షమిస్తున్నాను. వాని పక్షం నీవు చర్య తీసుకొని వాడిని నీవు దేవునికి అప్పగించాల. సరే, నువ్వు కోపంతో వాడి కాలో చేయి ఎరగొట్టావు, సమాధానం ఉండిద్దా? నెమ్మది ఉండిద్దా? ఉండదు. ఒక చిన్న విషయము అనేకమైన పరిస్థితులకి ఏమైంది? నష్టకరమైన పరిస్థితులకు దారి తీసింది. అదే నష్టపోయో కీడో మేలో జరిగింది. ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది? నా అవిధేయత వల్ల, నా పొరపాటు వల్లే నేను నష్టపోయాను, ఎంతో నష్టం చూశాను. ఇక నుండి నేను దాన్ని విడిచిపెడతాను ప్రభువా, నీ ఆలోచన నాకు దయచేయి అని అడిగారా? ఎప్పుడన్నా ఏమన్నా అడిగారా? ఏం చేయలా. యోసేపు కూడా ఏం చేయలా. వారికంటే వారితో పోల్చుకునే జీవితం మంది కాదు. కాకపోయినా దేవుడు మంచివాడు కనుక ఆయన వాక్యం మనకి నెమ్మదిని దయచేసింది. ఎంత నష్టపోయినా నా ప్రభు నీకు రెట్టింపుగా ఆయన ఇస్తాడు. ప్రజలు నీ మీద అసూయ పడుతున్నారంటే నా ప్రభు నేను అట్టి రీతిగా ఆయన ఆశీర్వదించాడని నువ్వు గ్రహించాల. వాడు వ్యసనపరుడుగా మారాడయ్యా, ఏంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఒక విషయం చెప్తాను. నీవు దేవుని దృష్టిలో ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు రహస్యమందు ఉన్నటువంటి దేవునికి చేసిన ప్రార్థన ఫలితము దేవుడు మెట్టుకు నిన్ను ఆశీర్వాద విధానంలో నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆశీర్వాద క్రమంలో నష్టాన్ని చూచిన చివరికి నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికైనా నడిపిస్తాడు. ప్రజల ద్వారా నీకు ఎంత నింద నీకు కలిగినా, ఎంత అవమానం కలిగినా, ఏమండి మనము అనుదినము దేవుని ఎదుట సరి చేసుకునే బ్రతికే వారముగా ఉండాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక చివరిగా మనం గమనిస్తున్నప్పుడు మన నోటిని కాపాడుకోవాలా. మన నోటి నుండి బూతులను మనం ఏమాత్రం కూడా మాట్లాడకూడదు. ఏదన్నా జరిగినప్పుడు వెంటనే వాడుక భాషగా మాట్లాడుతూ ఉంటారు బూతులు. ఏమండి నీ నోటికి చిక్కాని పెట్టుకోవాలా. నోరు అదుపు లేకపోతే సమస్యలు వస్తాయి. మూడవది పరిశుద్ధత కలిగి జీవించాలా. నాలుగవది ప్రాముఖ్యమైనటువంటిది ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లించాలా. ఆమేన్. ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలా. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతంలోనికి నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి ఎన్నో పరిస్థితులు నీ జీవితంలోనికి తలెత్తి ఉండవచ్చు, కానీ నా ప్రభు నీ జీవితంలో చేసిన ఏ మేలు నీవు మర్చిపోవద్దు. వ్యాధి బాధల సుఖ దుఃఖములలో మనుషులు నీకు సహాయం ఏదో వచ్చి పలకరించి వెళ్ళొచ్చు. అమ్మా ఎలాగున్నావు, బాగున్నావా, రైట్, ఇదిగో ఈ పళ్ళు తీసుకో, తిను, మంచిగా ఉండు, రైట్, బాయ్ అని చెప్పేవారు ఉన్నారు. కానీ నీవు కోలుకొని మంచి ఆరోగ్యం వచ్చేంతవరకు నా ప్రభువే నీకు సహాయకుడిగా అయినా ఉంటాడు కనుక ఏం చేయాలి? ప్రభా, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందో తెలియదు నాయన, అంతా నా మేలు కొరకే, ఆరాధన నీకే అని ప్రభుని మనం ఏం చేయాలా? హృదయంతో మనము స్తుతించే వ్యక్తులుగా మనము ఉండాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి సుఖ దుఃఖముల యందు మనం కృతజ్ఞతలు తెలియచేసే ఆ మనస్సు మనలో ఉన్నప్పుడు, ఈ భావం మనలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ నీలో ఎంత స్థాయిలోనికి తీసుకెళ్ళేదో తెలుసా? ఆయన మనస్సు ఏమై ఉన్నదో ఆ యొక్క విధానంలోనికి, ఆయన యొక్క ప్రతిబింబంలోనికి నిన్ను నడిపించింది. ప్రైజ్ ద లార్డ్. ఏం చేసి యెషయా గ్రంథము 57వ అధ్యాయము మరి 19వ వచనంలో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 57వ యెషయా గ్రంథము, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమండి విరిగిపోయిన నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నీవు ఇంకా రక్షించబడిన నీలో మార్పు లేని పరిస్థితి ఉంటే
సమాధానాన్ని దేవుడు నీ జీవితానికి ఇవ్వటానికైనా ఇష్టపడుతున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉండి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఆయన నా ప్రభు నీ జీవితానికి ఈ ఉదయ కాలంలో ఆయన అనుగ్రహించునుగాక. దశలోనిక సంఘానికి పౌలు చెప్తున్నాడు కదా ఒక మాట, అయ్యా అమ్మా వినాలా, ఏ పరిస్థితిలో అయినా కృతజ్ఞతలు చెల్లించడం మీరు మానద్దు. అది నీవు చేసే పని ఏందో అది దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉంటే దేవుని బట్టి మనము నిరంతరం నిలిచి ఉండే వారముగా ఉండగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, దేవుని పరసంబంధమైన వాటి మీద మన ఆలోచనను మనం కలిగిన వారుగా ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మన ఆలోచన తలంపును మనం కలిగిన వారముగా ఉండకూడదు. రెండవది గమనిస్తున్నప్పుడు నీలో ఉన్న పాపపు స్వభావాన్ని చంపివేయాలి. అంటే పాపమును విడిచిపెట్టి ఆ స్వభావములో దేవుని యొక్క స్వభావంలోనికి నడిపించబడినట్లుగా క్రీస్తుతో పాతి పెట్టబడే వారముగా మనము ఉండాలి. లోకంలో చనిపోయి క్రీస్తు తిరిగి లేపబడే వారముగా మనము ఉండాలి. మూడవది, పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధతను కలిగి మనము ఈ యొక్క లోకంలో జీవించే దేవుని బిడ్డలముగా మనము ఉండాలి. నిజమైన క్రిస్మస్ ఎలాగుంటుందో తెలుసా? నీ ఇంట సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సమాధానం ఉంటే సంతోషం, అవునా? సమాధానం లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? లేదు. ఉంటావా? లేదు. అరే ఇజ్రాయిల్ అంటే వాడు అటుపోతున్నాడు అనుకో, అరే సమేలు అని వాడు అటుపోతున్నాడు అనుకో, ఏమైంది? ఎవరు మాట వినకపోతే అయ్యో ఇంత ప్రయాసపడి నేను చేసుకున్న వ్యర్థమే అని అనుకుంటాం. నేను ఉదాహరణకు చెప్తున్నా, వాడిని ఉద్దేశించి చెప్పట్లా. ఉదాహరణ నేను చెప్తున్నాను, వినాలా? ఇప్పుడు నేను వీడిని పిలిచా, నానిని పిలిచా, వాడు వచ్చాడు అనుకో, అరే ఈ పని చేద్దాం, కలిసి చేద్దాం అంటే వాడు ఏకీభవిస్తే నాకు చాలా సంతోషం. అలాగే నీవు దేవునితో ఏకీభవించి ఆ కార్యంలో పాలు పంపులు కలిగి ఉంటే దేవుని బట్టి అయినా సంతోషిస్తాడు. చివరిగా 5వది గమనిస్తున్నప్పుడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యం నీలో ఉంటే నీవు పాపం చేయడానికి ఎవడు ప్రేరేపించినా దేవుని భయం నీలో ఉంటుంది కనుక పాపం జోలు నీవెన్నడూ వెళ్ళవు. లోక రక్షకుడిగా యేసు ప్రభువు నీ కోసం వచ్చాడు అని చెప్పిన నీవు సాక్షార్థంగా ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడతావు. ఎందుకో తెలుసా? నీ వాక్యము నా యొక్క హృదయంలో ఉన్నదయ్యా. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చెప్పాల, దేవుని వాక్యం ఏమవుతుంది? వెలుగుగా ఉంటుంది. ఆమేన్. వెలుగైన దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో, నీ ఇంటిలో ఆ మాట నెరవేర్పు మీరు చూచుదురుగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. 119వ కీర్తన 97వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన వచన భాగము 97లోనికి వెళ్తే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమగునది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచు ఉన్నాను. దేవుని వాక్యము ప్రియముగా నువ్వు చేసుకుంటే ఆ మాటలు నువ్వు దినమెల్లా ధ్యానం చేసిన ఏమండి నీ హృదయానికి నెమ్మదిని నా ప్రభు దయచేస్తాడు. 6వది చూస్తున్నప్పుడు, దేవుని సంఘమునకు అతకబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ వారం ఎక్కడుంటే 2 వారాలు ఏదో సంఘంలో ఉంటావు. పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, నీకేదో అర్థమైంది, నువ్వేదో విన్న దానిలాగా బిల్డప్ ఇస్తావు. మరలా స్థానిక సంఘానికి వస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీవు ఎటు వెళ్తున్నావు నీకే అర్థం కాని పరిస్థితిలో ఉంటావు. కనుక గమనించాలా, నీవు ఒక దగ్గర రక్షించబడినప్పుడు ఒక నాయకుని కింద నీవు లోబడి దేవుని యొక్క శిక్షలో, బోధలో నీవు పెంచబడటం ఎంతో అవసరం. ఏమన్నా అర్థమవుతుందా? దేవుని వాక్యమునకు నువ్వు ఏం చేయాలి? సంఘానికి నువ్వు అతకబడి ఉండాలి, ఒక సహవాసంలో ఉండాలి, ఒక నాయకుని కింద నీవు ఏం చేయాలా? నీ యొక్క విశ్వాస భక్తి జీవితంలో నీవు ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగతంగా నీవు అభివృద్ధి ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. దైవజనులు అనేక మంది అనేక సందర్భాలుగా దేవుని ప్రేరేపణ బట్టి వాక్యం అందిస్తుంటారు. వాక్యాన్ని వినాలి,
చదవాలి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. 24 గంటలు దేవుని వాక్యం టీవీలో వస్తూ ఉంది. ఎందుకు? ప్రపంచం అంతా ఫోన్లోనే వచ్చేసింది. గూగుల్లో పలానా మెసేజ్ అని కొట్టంగానే వచ్చేసింది, మాట చెప్పంగానే వచ్చేసింది. ఇంత సౌలభ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని నా మహిమార్థం కొరకు వాడకుండా నీవు చెడిపోయేందుకు వాడితే నష్టపోతావు. అవండి, ఈరోజు గమనించాల, ప్రపంచంకి ఈరోజు ఒక గుర్తింపు ఇచ్చారు. డిసెంబర్ 1వ తారీఖు ఒక పేరు పెట్టారు, ఎయిడ్స్ డే అని పెట్టారు. గడిచినటువంటి పూర్వ దినాలలో ఈ యొక్క వైరస్ వ్యాపించిన దాన్ని బట్టి, అనేక మంది చనిపోయిన దాన్ని బట్టి అదొక చేదు గుర్తుగా డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అని చెప్పారు. అంటే పాపము చేసి ఆ యొక్క వ్యాధి రోగముల చేత చనిపోయిన వారు ఉన్నారు కనుక వారిని జ్ఞాపకార్థముగా ఈరోజు అని పెట్టుకున్నారు. నీ పాప భారాన్ని తొలగించడానికి 2024 సంవత్సరాల నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ నడిబొడ్డున ఆయన సచ్చరీలుగా నీ కొరకు ఆయన వస్తే ఇంకా నీవు పాపము ఆ దాస్యము కింద ఉంటే ఆయనకి ఇష్టపడుతున్నావు. నీ కొరకు వచ్చాడు ఆయన, నీ కొరకు వచ్చాడు. అయ్యా, యేసు ప్రభువారు నా కోసం వచ్చాడు, నా పాపమును తీసివేయటానికి ఆయన వచ్చాడు అని నీవు ఎప్పుడైతే ఈ విషయాన్ని మనసున పెడతావో, ఎప్పుడైతే ఈ మాటని హృదయంలోనికి నీవు స్వీకరించగలుగుతావో, నా ప్రభు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిట్ట చివరిగా గమనిస్తున్నప్పుడు దేవుని వైపు చూస్తూ లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, పరిశుద్ధతగా జీవించటకు ఇష్టపడుతూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అనుభవంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ జీవితంలోనికి పని చేయడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో సహవాసంగా ఉంటున్నప్పుడు నీ జీవితమును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. 7వదిగా గమనిస్తున్నప్పుడు దేవుని మహిమ పరుచుడి. ఏం చేయాలంట? ఇలాగ ఉంటున్నప్పుడు నీ అతిక్రమం విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయనని నూతన సృష్టిగా మార్చిన దాన్ని బట్టి నువ్వు దేవునికి ఏం చేస్తావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. గమనించండి, చివరిగా ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ 10వ వచనం, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏంటంట? పాత స్వభావము క్రీస్తుతో పాతి పెట్టబడితే, నీవు ఒకసారి పాతి పెట్టబడినప్పుడు నీ పాత జీవితం అంతా కూడా అదేం చేయబడింది? అక్కడితో పులి స్టాప్ పెట్టాలా. రక్షణ పొందిన తర్వాత కూడా అదే వైఖరిలో ఉంటే, నవీనముగా నూతనముగా నీ క్రియలలో మార్పు లేని పరిస్థితిలో ఉంటే, ఇంకా నీవు విడిచిపెట్టని పాపపు అనుభవంలో నీవు ఉన్నావని గ్రహించాలా. ప్రతి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మాసములో యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ఆయన వచ్చాడు. సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎలాగున్నాడండి? సంఘానికి యేసు ప్రభువారు శిరస్సు. ఈ శిరస్సు, ఈ తలలో ఏదైనా సమస్య వస్తే ఏమైంది? ఏమంటే ఒక మాట చెప్తా, తలలో రక్తం గడ్డగట్టింది అనుకుందాం. రక్తం గడ్డగడితే ఏమైతే చెప్పమంటారా? నీ అవయవంలో ఒక భాగం సగభాగం పనిచేయదు. చెయ్యో, కాలో, 2 కాళ్ళో లేకపోతే పని చేయదు. అంటే గమనించాల, దేవుడు శిరస్సుగా పరిశుద్ధుడిగా ఉంటున్నప్పుడు నీ అవయవము కూడా దేవుని కొరకు పరిశుద్ధముగానే ఉండనివ్వాలి. హృదయము దేవుని ఆలయం అని నీకు తెలీదా? తెలుసు. బూతులు మాట్లాడకూడదని నీకు తెలీదా? తెలుసు. కానీ ఒకసారిగా నన్ను ఎవడు చూడలేదు అనుకుంటే దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీకు ఎంత కోపం వచ్చినా నీ భాషను, నీ మాట నువ్వు అజమాయిషి చేసుకోవాలా. మాట్లాడతారు నోటికి వచ్చినట్లు, జాగ్రత్త. నేను అనేకులు గమనిస్తారు. నువ్వు ఎంత సంఘానికి వచ్చి, ఎంత వాక్యం జరిగి ప్రార్థన చేస్తున్నా, నీ వైఖరి, నీ ప్రవర్తన మార్పు లేకపోతే, పాపమును చంపివేసుకొనకపోతే దేవుడిచ్చే రక్షణలో నీవు భాగముగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసంలో మొదటిగా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నటువంటిది, మనం ఇంకా ఏదైనా దేవునికి ఆయాసకరమైన కార్యాలు జరిగిస్తున్నావేమో వాటిని మనము దేవుని దగ్గర పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టాలా. ఇశ్రాయేలు, ఇంకా ఏదైనా చేస్తున్నావేమో దేవుని దగ్గర నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని బాప్తిసం కొరకు నువ్వు సిద్ధపడాలా. అర్థమవుతుందా? బాప్తిసం కొరకు సిద్ధపడి యవనస్తులు దేవుని కొరకు సాక్షులుగా వారు జీవించాలి. పౌలు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. పాపము విషయంలో ఆయన తన శరీరాన్ని ఏం చేశాడు? నలగగొట్టుకున్నాడు. ఈరోజు యవనస్తులను మనం చూస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రుల మాట వెనుక ఎంతో ఆయాస్కరంగా దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. గమనించండి, దేవుని ప్రేమ స్వరూపిగా ఆయన ప్రేమ మీలో పనిచేయనివ్వనట్లుగా ప్రభు తన కార్యాన్ని మీ జీవితంలో జరిగించునుగాక. 7 విషయాలు ఈ రోజున కొలసీ పత్రికలో నుండి నేర్చుకున్నాం. దేవుని వైపు మన మనసు నిలుపుకున్నటకు పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేయునుగాక. లోకంలో ఉన్న వాటిని మనం విడిచిపెట్టాలి, పాపమును చంపివేసుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతించాలి, దేవుని వాక్యం నీలో ఉండాలి. ఒకసారి తీర్మానం తీసుకుందాం. దయతో అందరం మోకరిస్తాం. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. మోకరించి ఒక క్షణం అడుగుదాం దేవుణ్ణి. ఒక క్షణం